మహిళలను అవమానించడము, మార్ఫింగ్లు చేయడము, దీంట్లో కేసులు పెట్టడం వరకు ఓకే. కానీ మామూలుగా రాజకీయపరమైన అంశాల మీద మద్యం గురించును, ఇసుక గురించును, ఇట్లాంటి పాలసీల మీద మాట్లాడిన వాళ్ళని కూడా భయపెట్టడానికి అది వాడారు అనుకోండి. మండలిలో కూడా నిన్న దీని మీద చర్చ వచ్చినట్టుంది కదా, సోషల్ మీడియా చేయలేదు కదా, చేయలేదు. అంటే ఈ లోపల లోకేష్ గారు ఫైర్ అవ్వడం ఇదంతా దానికి సంబంధించిందే కదా, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక ఆ సిస్టమ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ బేసిక్గా ఒకటి, భావ ప్రకటన స్వాతంత్ర పక్క ఒకళ్ళ దగ్గర ఉండాలనుకుంటున్నారు, ఇంకోళ్ళకి ఉండకూడదని కోరుకుంటున్నారు. విమర్శించే ఒక్కొక్కళ్ళకు ఉండాలనుకుంటున్నారు, ఇంకోళ్ళకి ఉండకూడదు అనుకుంటున్నారు. అధికారంలో ఉండటం అంటే అది అహంకారం కాదు, దాన్ని ఏమంటారు, ఆభరణంగా ఉండాలి, ఒద్దికగా ఉండాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పారు. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఆనాడు వైసీపీకి ఉన్న హానికి ఇంకో 4 అడుగులు ఎక్కువ నడుస్తుంది. ఎవరెట్లా ఉండాలో మేము శాసిస్తామంటున్నారు. ఈ శాసించే క్రమంలో జీవితాలు మారిపోతాయి. అది ప్రజలు హర్షిస్తారా లేదా అనేటటువంటి దానికి ఇప్పటికిప్పుడు చేతిలో కొలమానం ఏం లేదు, ఎన్నికలే కొలమానం. కాబట్టి ఏం జరుగుతుందో చూడండి. అంటే విచ్చలవిడి ప్రచారాలు జరుగుతున్నా పార్టీలు చూస్తూ ఊరుకొని వదిలేసి ఇప్పుడు గొంతు నొక్కుతున్నారు, లేదంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అనడం కూడా ఎంతవరకు కరెక్ట్? ఏ పార్టీ చెయ్యట్లేదు అంటున్నా నేను. అదే అన్నాను, అన్ని పార్టీలు వదిలేసి అంటున్నాను నేను. ఎవరికాడు అధికారంలో ఉన్నాడో అవతలని తొక్కడానికి ఆ టైంలో ఈ మాటలు మాట్లాడుతున్నారు. విచ్చలవిడిగా మహిళల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యవహారం గత 5-6 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది.